హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఇంట్లో పెళ్లి సందడి అయితే మొదలైపోయిందండి. ఇంట్లో చుట్టాలతో ఇల్లంతా కూడా కలకలా మెరిసిపోతుంది. చెల్లిని పెళ్లి కూతురు చేసేటప్పుడు రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇస్తాం కదండి. ఆ రిటర్న్ గిఫ్ట్లు తీసుకోవడానికి షాప్కి అయితే వచ్చాము. రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే లేవంట, పైన ఫ్లోర్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోండి, మేమైతే ఎన్ని పీసులు కావాలితే అన్ని పీసులు ఇస్తామని చెప్పారండి. స్టీల్ కాదండి, ప్లాస్టిక్ తీసుకుంటున్నాం అన్నమాట. నాకు పెళ్లి కూతురు చేసినప్పుడు అయితే జాకెట్ ముక్కలు అయితే ఇచ్చేసారు. ఇప్పుడైతే బాక్సులు అయితే ఇప్పుడు ఎక్కువగా బాక్సులు అయితే ఇస్తున్నారండి. పెళ్లి కూతురు చేసినప్పుడు కానీ ఎక్కువగా ఇలాగే ఇస్తున్నారు. ఇవి అయితే చూపిస్తున్నారు. ఫస్ట్ ఇవే చూసాము, మాకు ఇవే నచ్చినాయండి. ఇంకా చాలా మోడల్స్ చూపించారు కానీ ఇదైతే కొంచెం బాగుంది, ఏమన్నా వేసుకోవడానికి కూడా బాగున్నాయండి. ఇంకో మోడల్స్ కూడా చూపించారు కానీ అంత నచ్చలేదు. ఇంకా అమ్మ వాళ్ళకైతే ఫోటో అయితే పంపించాను, అయ్యే తీసుకోమన్నారంటే ఇంకా అయ్యే తీసుకున్నారండి. ఒక 30 పీసెస్ అయితే తీసుకున్నారు. ఈ బాక్స్ అయితే సెలెక్ట్ చేసామండి. సెలెక్ట్ చేసి కిందకి అయితే వచ్చేసాము. ఇంకా అతను అన్నాడు, నేను పట్టుకొస్తానులే పదండి మీరు అన్నాడు. ఎన్ని కావాలని పీసెస్ లెక్కేసి ఇంకా రేట్ అయితే కూడా మాట్లాడుకోవాలి. ఈ బాక్స్ రేట్ ఎంత ఉంటుందో మీరైతే కామెంట్ చేయండి. ఇంకా బాక్స్ రేటుని మనం ఎన్ని తీసుకుంటున్నాం అన్నీ చెప్పారు అతను, ఎంత ఎంత అవుతుంది అనేసి. ఇంకా మా ఆయన అయితే కొంచెం బేరం ఆడతారులేండి, బేరం ఆడి తీసుకున్నారు. ఇంకా కొన్ని ముందైతే చూపించారు, అవి బాక్స్ టైప్ ఉన్నాయి, కొంచెం ఎక్కువ రేట్లో ఉన్నాయండి. మన బడ్జెట్ కాదని ఈ బాక్స్లు అయితే తీసుకున్నమాట. మొత్తం 30 పీసెస్కి ఇంకా ఫోన్పే అయితే చేసేస్తారు. ఈ బాక్సులు తీసేసుకున్నాక ఇప్పుడు నెయ్యి అయితే తీసుకోవాలండి. సున్నిలోకి నెయ్యి అయితే పెట్టుకురమ్మన్నారు, ఒక అరకేజా. ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళాలి ఈ బాక్సులతో పాటు. అతను అన్నాడు, ఏమన్నా మిగిలిపోతే సెట్ జాన్ అయితే మేము ఇచ్చుకుంటాము, పట్టుకోవచ్చేయండి అన్నాడు. మిగిలిపోతే చూద్దాంలే అనుకున్నాము. పెళ్లి కూతురికి సంబంధించిన షాపింగ్ అంతా కూడా మనకంటే వెరైటీ సెంటర్ ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఆ షాప్లోనే తీసుకున్నాము. చెల్లి ఏరికి అలోవెరా జెల్ అయితే తీసుకున్నామండి. అదైతే ఫేస్ కానీ ఉంది, ఇంకా అందుకే మార్చడానికి వెళ్ళారండి. అది ఫేస్కి కూడా ఏరుకి కూడా అని చెప్పారు. ఏరు కొంచెం నైస్గా ఉండదని చెల్లి అది వాడతానన్నది, అందుకే ఇచ్చుకున్నామండి. తర్వాత ఈ షాప్లో అయితే వచ్చేసాము. పెరుగు చాలా బాగుంటుందండి, పచ్చళ్ళు పెరుగు అవన్నీ కూడా అమ్ముతారు. ఇక్కడే నెయ్యి కూడా ఉంటుందండి. పక్కనే కూడా బాదం మిల్క్ అయితే ఉందండి. ఇంకా అదైతే నేను తాగి ఇంకా మా అమ్మాయికి అయితే పట్టించేసాను. ఇంటికి వచ్చేసాక ఇంకా అక్క వాళ్ళు అయితే వచ్చేసారండి. ఇంకా అక్క చిన్నమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా సున్ను అయితే చేస్తున్నారు. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ కాడ ఐకాన్ చూపిస్తుంది, ఐప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. ఈ రెండు చేయడం వల్ల ఏంటంటే నా వీడియో తెలియని వాళ్ళకి రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి ఐప్ చేసి కామెంట్ అయితే చేయండి. చిన్నమ్మ వచ్చేసి బెల్లం అయితే చెక్తుందండి. అక్క వచ్చేసి సున్నుని బెల్లం అంతా కలిపేస్తుంది. దాంట్లో కొంచెం అయినా కూడా బెల్లం ముక్కలు అయితే ఉంటుంది కదండి, రెండు కూడా కలిపేసి మిక్సీలో అయితే ఆడితే ఇంకో మెత్తగా అయిపోతుంది. మనకి ఎక్కడ కూడా బెల్లం అనేది కొంచెం కూడా తగలదండి. తినడానికి చాలా బాగుంటుంది. ఇల్లంతా కూడా పిల్లలతో చాలా సందడిగా అయిందండి. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఉంటే మాత్రం మామూలు అల్లరి కాదు. ఇంకా మా అమ్మాయి కూడా వాళ్ళతో తోడైపోతుంది. ఇంకా అస్సలు మామూలు అల్లరి చేయట్లేదు. ఇంకా కదా చెప్పు. చిన్నమ్మ బెల్లం అయితే చెక్కడం అయితే అయిపోయింది. ఇంకా మిక్సీలో వేస్తుంది. ముందుదంతా కూడా చిన్నమ్మ జల్లిచ్చేస్తుంది. బెల్లం ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ వచ్చేస్తాయి అని. ఇక్కడ నేనైతే నెయ్యి అయితే కాగనేస్తున్నానండి. మంచి స్మెల్ అయితే భలే వస్తుంది. ఇంకా చాలా మంచిదండి. కాస్ట్ ఎక్కువైనా కూడా చాలా బాగా స్మెల్ బాగా వస్తుంది. ఇంకా బెల్లం అంతా కూడా మిక్సీలో వేసేసాం కదా, సున్నిపిండి అంతా కూడా. ఇప్పుడు నెయ్యి కాగిపోతే మొత్తం అంతా కూడా ఇప్పుడు చిన్నమ్మని అక్క కూడా సున్నుండలు అయితే చేసేస్తారు. ఇంకా అందరం కూడా ఇలాగైతే కూర్చున్నాము. సందడి అయితే మొదలైపోయిందండి ఇంట్లోని. సున్ని ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే. అంత ఎక్కువగా చేసుకోము, ఎప్పుడుకో సంక్రాంతి పండగలకు తప్ప మామూలుగా ఏమి చేసుకోము కదండి. సున్ను చాలా ఇష్టం అందరికీ. నెయ్యి అయితే అలా వేస్తుంటే భలే స్మెల్ వచ్చేస్తుంది, చాలా మంచి నెయ్యి. ఇంకా కొద్దిగా అయితే తీసేసి కొంచెం కలుపుతున్నారన్నమాట. అంటే నెయ్యి సరిపోతుందో లేదో అనుకున్నాం కానీ మొత్తం అన్నీ కూడా సరిపోయిందండి. ఒకసారిగా వేసేసినా ఎక్కువైపోవచ్చు, తక్కువ అయిపోవచ్చు. అందుకే సగం పిండి తీసేసి ముందు సగం అయితే కలుపుతుంది చిన్నమ్మ.
సున్నుండలు అయితే బాగా వచ్చినాయి. మేము ఇంకా ఒక్కటి కూడా అస్సలు ఎలా ఉందో కూడా నేను టేస్ట్ చూడలేదండి. ఉన్నాయి కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకో తినబుద్ధి అవ్వదండి, లేనప్పుడు తినాలనిపిస్తుంది నాకైతేని. ఉన్నాయి అరిసెలు ఉన్నాయి, సున్నుండలు ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి కూడా టేస్ట్ ఇప్పటికీ కూడా చూడలేదు నేను. ఉంటాయి అలాగా, ఇంకంతే ఎప్పుడో చూద్దాము, చూడాలి. ఉత్తప్పుడు అయితే సున్నుండ తినాలనిపిస్తుందా అలా అనిపిస్తుంది, కానీ ఉన్నప్పుడు ఎవరికి తినాలనిపించదు. చిన్నమ్మ అక్క అయితే సున్నుండలు అయితే చేసేస్తున్నారు. నేను చేద్దామంటే ఇంకొంచెం జగ్గనపేట అంతా తిరిగి వచ్చాం కదండి, ఏదోలా ఉంది, తలపోటుగా ఉంది. అందుకే కుర్చీలో కూర్చుని నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇలా అయితే పని చేస్తున్నారు పట. సున్న అయితే మొత్తం ఇలా నొక్కేస్తున్నారు ఇంకా అక్క చిన్నమ్మని. ఇంకా మా అమ్మాయి చూడండి ఎలాగ ఆటలాడుతుందో పక్క నుంచి. నెయ్యి అంతా కూడా పట్టేసిందండి, కన్వాపిండి అంతా కూడా వేసేసి మొత్తం అయితే చుట్టేస్తున్నారు చిన్న చిన్నగా మంచిగా రౌండ్ షేప్లో. సున్నుండలకి మొత్తం ఇలా అయితే నొక్కేసారండి. ఇంకా ఒక దాంట్లోకి అయితే క్యాన్లోకి పెట్టేస్తుంది అమ్మ. ఇప్పుడైతే గదులన్నీ కూడా క్లీన్ చేసేయాలండి. మళ్ళీ పెయింటింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాము గదులన్నిటిలో కూడా. ముందు కడిగేసుకున్నాం అనుకోండి, గది తర్వాత వేసుకోవచ్చు. ఇది వచ్చేసి నైట్ అండి, అందరం కూడా భోజనం చేసేసాక అందరం కూడా కూర్చున్నాము. మాకు అంత రాదండి. ముందైతే నాన్ సొత్తు అయితే గీసుకుని వేస్తుందన్నమాట. అక్క అయితే గీసేసింది, మేము పెయింటింగ్ అయితే వేస్తున్నాము. మేము ఎక్కువగా అత్తమాటలు వేసే వాళ్ళకైతే బాగా తిరిగిపోతుంది, కానీ మేము అయితే ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నాము, ఎప్పుడు కూడా వేయలేదు. నా పెళ్ళికి కూడా వేరే అత్తయ్య అయితే వేసిందండి, చాలా బాగా వేసింది ముగ్గులు. గుమ్మ ముగ్గులైనా చాలా బాగా వేసింది. ఆ అత్తయ్య కొంచెం ఖాళీ లేక రాలేదు. ఇంకా మేమే నైట్ కూర్చుని ఇంకా ఏదో మాకు వచ్చినట్టుగా మేమైతే వేసేస్తున్నామండి. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ కొంచెం సన్నంగా రావాలి. గీతలు కొంచెం లావుగా వచ్చినాయి అంతేగాని, లావుగా వచ్చినా కూడా కలగా చాలా ముద్దగా ఉందండి. లైట్గా వేస్తే గమ్మున వెలిసిపోతాయని కొంచెం బాగా ఎక్కువగా రుద్దేసాము. ఆ ముగ్గు వేసాక మళ్ళీ అక్క అయితే ఇక్కడ గీసింది. ఇంకా ఇక్కడ కూడా అందరం అయితే తలకో చేసి రుద్దేస్తున్నాము. ఇంకా అక్క అబ్బాయి కూడా స్టార్ట్ చేసేసాడు. మొత్తం అందరం కూడా కలిపేసి చాలా టైం అయిపోయిందండి. ఇప్పటికే పడుకునేటప్పటికి 11, 12 అయితే అవ్వింది మొత్తం వేసేటప్పటికి. ఇంకా అమ్మ వాళ్ళు అయితే అందరూ పడుకున్నారు, మేమందరం కూర్చుని ఇంకా ఈ ముగ్గులు అయితే వేసేస్తున్నాము. అయినా నైటే వేసుకోవాలండి, పగలు వేసిన గమ్ముని పిల్లలు ఉంటే ఇంక పెళ్ళి అడవుల్లో ఉంటే ఇంకా అసలు అత్తమాటలు అటు ఇటు తిరుగుతాం కాబట్టి అసలు వేస్ట్ అయిపోతాయి, ముగ్గులు వేసినట్టు ఉండవు. ఇంకా అది ఇలాగ వేస్తేనే మధ్యలో అయితే రోజైతే నేనే వేసానండి. వేసేసి ఇంకా చాలా బాగుందండి. అరుగు మట్టికి అయితే వేసాము. ఇంకా రేపటి నుంచి అయితే గదుల్లో కూడా వేయాలి. ఇంకా అందరికీ కూడా నిద్రలు వచ్చేస్తున్నాయి, ఒళ్ళు మూతలు పడిపోతున్నాయి, కానీ వేసేయాలి, అరుగైపోతే పని అయిపోతుంది కదా అని అరుగైతే కంప్లీట్ చేసేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు అండి. చిన్నమ్మ వచ్చి ఇంకా వెనక దొడ్డేపు మెట్ల మీద అయితే ముగ్గులు వేస్తుంది. ఇంకా పెయింటింగ్ కూడా అయిపోయినాయి, అవన్నీ కూడా మళ్ళీ తేవాలి జగన్పేట. మేమైతే రెడీ అవుతున్నాము, ఎందుకంటే చెల్లెళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. పెళ్లి బట్టలు మేమే తీసుకున్నాం కదా, అవి మళ్ళీ పెళ్లి వాళ్ళకి ఇవ్వాలి కదండి, వాళ్ళే మాకు తిరిగి ఇవ్వాలి కదా, అందుకు వాళ్ళకి అప్పగించేయడానికి పట్టుకెళ్తున్నాము. మొత్తం చీరలు బ్లౌజులు అన్నీ కూడా కుట్టించేసాము. అవన్నీ కూడా ఇంకా మా ఆయన గారు నేను అట్టుకెళ్ళి ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక ఇంకా జగ్గనపేట అయితే పని ఉందండి, వచ్చేసాము. మళ్ళీ చెల్లి నేను ఇంకా మా ఆయన గారు అయితే జగ్గనపేట అయితే వెళ్తున్నాము. ఎందుకంటే చెల్లి ఫేషియల్ అయితే చేయించుకుంటానంటుంది, అందుకే తీసుకెళ్తున్నామండి, ఐబ్రోస్ అయిందని. ఇంకా మాకు జగ్గనపేటలో కొంచెం పని ఉంది, మా ఆయన గారు బట్టలైనా కొనుక్కోవాలి, పెళ్లి బట్టలు, ఇంకా కొంచెం కావాల్సినవి ఇంట్లో కావాల్సినవి అని తేవాలండి. ఇది వచ్చేసి పొదలాడ అవతలే, కొంచెం జగ్గనపేట కొంచెం పొదలాడకేనండి, ఇది పొదలాడ సైడే వస్తుంది. ఇక్కడ బ్యూటీ పార్లర్ అయితే ఉంది, కొత్తగా పెట్టారంట, 10 రోజులు అవ్విందంట. అసలు నేను కూడా అస్సలు అనుకోలేదండి, చేయించుకుంటానండి. నేను కూడా ఫేషియల్ అది చేయించుకున్నాను, ఐబ్రోస్ ఫేషియల్ 500 అయితే అయ్యింది. కానీ తన రిజల్ట్ ఎలా ఉందనేది నేను చెప్తానండి, ఎలా ఉందనేది. ఫస్ట్ చెల్లి అయితే చేయించుకుంటుంది కదా అని మేము జగ్గనపేట అయితే వెళ్తున్నాము. చీర కూడా వాళ్ళు అలా చేసిస్తారంట. మనం కొంతమందికి చీరలు కట్టుకొని రాదు కదండి, పట్టు చీరలు. నేను కూడా అలాగే చేసుకుంటాను, గమ్ముని ఇస్త్రీ చేసి అలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి కట్టుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ముందైతే ఐబ్రోస్ చేస్తున్నారండి, తర్వాత ఇంకా ఫేషియల్ చేస్తానన్నారు. నేను కూడా అసలు ఐబ్రోస్ నా పెళ్ళికే చేయించుకోలేదండి, ఇంకా మామూలుగా చెల్లి చేయించుకుంటుంది కదా, ఒకవేళ బాగుంటుంది కదా ఫేస్ అని చేయించుకున్నాను. లాస్ట్కి ఎలా వచ్చింది అనేది చెప్తానండి. స్మైలీ సామ్రాట్ అండి, బ్యూటీ పార్లర్ పొదలాడండి. ఇది కొంచెం 10 రోజులు అయ్యిందంట కొత్తగా పెట్టి. మేము అసలు జగ్గనపేట వెళ్ళిపోదాం అనుకున్నానండి, మా ఆయన గారు ఎప్పుడు చూసారు, ఇది కొత్తగా పెట్టారు, ఒకసారి వెళ్ళండి అని చెప్పితే ఇక్కడికి వచ్చామండి. మేమే ఎప్పుడు చూడలేదు, అసలు 10 రోజులు అయిందంట.
ఇంకా ఫస్ట్ అయితే ఐబ్రోస్ చేస్తున్నారు చెల్లికి. అయ్యో బాబోయ్, ఐబ్రోస్ ఎలా చేయించుకుంటారో కానీ నేనైతే ఫస్ట్ టైం అండి చేయించుకోవడం ఐబ్రోస్ని, ఫేషియల్ కూడా. ఐబ్రోస్ చేయించుకోవడం వల్ల ఎంత బాధపడ్డాను, కంట్లోంచి నీళ్ళు కూడా కారిపోయినాయి. నాకు కొంచెం ఒత్తుగా ఉంటాయండి ఐబ్రోస్. చెల్లికి అయితే కొంచెం లైట్గా ఉండడం వల్ల అంతేం బాధలేదు, కానీ అవి ఒక్కోసారి ఇలా లాగుతుంటే ఎంత నొప్పి వచ్చింది. ఇంకా కళ్ళు మూసేసుకున్నాను, కళ్ళలోంచి నీళ్ళు పక్క నుంచి అలా వచ్చేస్తున్నాయి. చెల్లి ఇంకా ఐబ్రోస్ చేయించుకుంటుందండి. నేను వీడియో తీస్తున్నావేంటి అన్నారు. నేను యూట్యూబ్ ఛానల్ ఉందండి అని చెప్పాను. అయితే మా గురించి కూడా చెప్పు, ఇక్కడ కొత్తగా పెట్టాము అంటే చెప్తానండి, అంటే తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఎవరన్నా చూసిన వాళ్ళు వస్తారు కదా అంది. ఆవిడ ఓనరు, గ్రీన్ కలర్ సారీ ఆవిడ ఓనర్ అండి. ఇంకా జగన్పేట పని నుండి అయితే వచ్చాము. కొంచెం లేట్ అవుతుంది కదా అక్కడ వీడప్పటికి, అంతలోకి మా చెల్లి చేయించుకుంటుంది కదా, టైం కూడా కలిసి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా చెల్లిని అయితే వదిలేసి మేమైతే వచ్చామండి. ముందైతే కిరాణా షాప్ కాడికి అయితే వచ్చేసామండి. హోల్సేల్ రేట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా అమ్ముతారు. పాత బెల్లాలు, ఇంకా అలాగే మనకి వేరుశనగ నూనె ఇవన్నీ ఉంటాయండి ఈ షాపుల్లో. అయితేనే ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు అందరూ కూడా. ఇంకా కొన్ని కిరాణా షాప్కు సంబంధించిన సరుకులు తెచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చేసాము మొత్తం అన్నీ కూడా. తర్వాత పెయింటింగ్ అయితే, ఇంట్లో పెయింటింగ్ అయితే కొంచెం వైట్ పెయింటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా అది అయితే తీసుకోవడానికి, ఇంకా కలర్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము. గ్రీను, రెడ్, బ్లూ అవన్నీ కొత్త కలర్స్ అయితే ఉంటే తీసుకున్నాము. కలర్స్ తీసుకున్నాక మేమైతే పెళ్ళికి బట్టలు అయితే తీసుకున్నామండి. మా ఆయన గారు ఇంకా తీసుకోలేదు. ఇప్పుడైతే షాప్కి వచ్చాము తీసుకోవడానికి. నేను 2 జతలు కానీ 3 జతలు కానీ తీసుకోండి అని చెప్తుంటే 2 సరిపోతాయి అమ్మా అన్నారు. ఇంకా తీసుకున్నారండి 2 జతలు తీసుకుని. ఇంకా మా అమ్మాయి ఆకలేసేస్తుందంటే ఇంకా సపోటాలు అయితే అక్కడ కనిపించాయండి, ఇచ్చుకోమన్నాను. కానీ అస్సలు బాగాలేదండి, కొంచెం గట్టి పడిపోయినాయి. ఇంకా పక్కనే పల్లీలు కూడా ఉన్నాయి, అవి కూడా ఇచ్చుకోండి అని తంపడకాయలు అయితే ఇచ్చుకోమన్నానండి. తంపడకాయలు కూడా ఇచ్చుకున్నారు. మా అమ్మాయికి చూడండి ఎలా తినిపిస్తున్నారు. కాయలు అసలు మంచిగా వేయలేదండి. ఫస్ట్ ఏదో మంచిగా ఇచ్చాడు కానీ అస్సలు బాగాలేదు, డబ్బులు వేస్ట్ అండి. మళ్ళీ బ్యూటీ పార్లర్కి అయితే వచ్చేసాము. వచ్చేటప్పటికి చెల్లి కూడా చేంజ్ చేసుకుంది, అయిపోయింది. ఇంకా నేను ఐబ్రోస్ అయితే చేయించుకుంటున్నానండి. ఎంత ఏడుపు వచ్చిందో నిజంగా. అయ్యో బాబోయ్, నిజంగా ఐబ్రోస్ని ఫేషియల్ చేయించుకున్నానండి. ఆ ఫేషియల్ చేయించుకున్న తర్వాత నుంచి నా ఫేస్ మారిపోయింది. అందంగా కాదండి, బ్లాక్ వచ్చేసింది. అసలు ఎందుకు చేయించుకున్నాను అనిపించింది. ఫస్ట్ డే కొంచెం బాగున్నాను, తర్వాత అంతా బ్లాక్ వచ్చేసి ఐబ్రోస్ కొంచెం పర్వాలేదు, కానీ ఫేస్ అంతా కూడా మొత్తం బ్లాక్ వచ్చేసింది. వాళ్ళు ఏం చెప్పారంటే 2 రోజుల తర్వాత గ్లో వస్తుంది అని చెప్పారండి. ఫోన్లో అలా వస్తుంది కదా అనుకుంటే ఇంకా బ్లాక్ వచ్చేసింది నా ఫేసు. చెల్లి ఫేస్ అసలు ఏమీ లేదండి, అలాగే ఉంది. ఇంకా రేపొద్దున్న అయితే పెళ్లి కూతురు చేస్తారు కదా, కుందులు అయితే ఇంక నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే పట్టుకొస్తున్నారు మా ఆయన గారు ఇద్దరు కూడా. డబ్బులు ఇచ్చి మన ఫేస్ని మనమే చెడగొట్టుకున్నట్టు అవుందండి. నా పెళ్ళికి నేనే చేయించుకోలేదు, చెల్లి చేయించుకుంటుందని తప్ప నేను చేయించుకున్నాను, కానీ అస్సలు ఇంట్రెస్ట్ లేదండి నాకు. అసలు నా పెళ్ళికి నేను చేయించుకోవాలనుకున్నాను. నాకు ఎక్కువగా ఫేస్కి పసుపు రాసేసామనుకోండి పింపుల్స్ వచ్చేస్తాయి అని చెప్పారు. అందుకే పెళ్లి కూతురికి పసుపు రాస్తారు కదండి, ఎందుకు వచ్చింది మనకి అనేసి నేను అప్పుడు పెళ్ళికి చేయించుకోలేదండి. ఇప్పుడు మామూలుగా చెల్లి చేయించుకుంటుందని సరదాగా చేయించుకున్నాను. 500 పెట్టి నా ఫేస్ని నేనే చెడగొట్టుకున్నాను, మొత్తం బ్లాక్ వచ్చేసింది. ఇంటికి వచ్చాక అందరూ షాక్ అండి, ఫేషియల్ చేయించుకున్నావా, ఫేస్ చెడగొట్టుకోవడానికి వెళ్ళావా అని. బ్లాక్ వచ్చేసింది మొత్తం, ముందే బాగుంది కదా అనేసి. ఇంటికి వచ్చేసాక ఇంకా అందరం వచ్చి పెయింటింగ్ అయితే వేస్తున్నారండి. ఇంకా చెల్లి, చిన్నమ్మ, ఆ అత్తయ్య కూడా వచ్చిందండి. ఆ అత్తయ్య చాలా బాగా వేస్తుంది ముగ్గులు. తను వేస్తుంటే మేము పెయింటింగ్ అయితే వేసేస్తున్నాము. సన్నంగా భలే వేసింది. రేపు పెళ్లి కూతురిని అయితే చేస్తారు కండి బొట్లు చెప్పడానికి. ఈరోజే వెళ్ళాలి అంటే పొద్దున్నే వచ్చేసింది 6:50కి. అందుకే ఈ రోజునే పెళ్లి కూతురు చేస్తున్నామని చెప్పడానికి అయితే వెళ్ళాలి. ఇంక తర్వాత వదినలు కూడా వచ్చేసారండి, ఇంటి నిండా చుట్టాలతో చాలా హడావిడి కింద ఉంది. ఈ అత్తయ్యనండి గుమ్మాలకి చాలా బాగా వేసింది, నాకైతేని చాలా అంటే చాలా బాగా వేసింది. ముగ్గులు కూడా ఇప్పుడు కొంచెం హడావిడి కింద ఉంది వాళ్ళ ఇంట్లోని. గుమ్మాలకి అలాగే ఇలాగే వేసేసి వెళ్ళిపోయిందండి. మేము పెయింటింగ్తో రుద్దుకుంటున్నాము ఇంకా అందరం కూడా. నేనైతే వెళ్ళండి, నా ఫేస్ పాడైపోయిందని నేను కొంచెం బాధగా అనిపించి పక్కన కూర్చున్నాను. బ్లాక్ వచ్చేసిందని నాకు తెలుస్తుంది ఫేస్ అంతా కూడా. ఇంకా ఊళ్ళోకి అయితే వెళ్ళాలండి, చెల్లి పెళ్లి కూతురు చేస్తున్నారు, బొట్లు చెప్పడానికి అయితే వెళ్ళాలండి. ఇవి వచ్చేసి పాతవి అయితే పాడైపోయండి. పాతవి అయితే నా పెళ్ళికి కొన్నారు, కొంచెం ఎక్కువసేపు గుంజేయడం వల్ల అసలు బాగాలేదండి. ఇంకా కొత్తవి అయితే తీసుకున్నాము, ముందు వీడియోలో చూసే ఉన్నారు కదా. ఇంకా తైలు ఇచ్చేస్తున్నామండి.
పాతికి అయితే వెనక గుమ్మాలకి అయితే పెడుతున్నాము, ఎదురు కిటికీకి వెనక పెడుతున్నాము. చూడండి నా ఫేస్ ఎలాగైపోయిందో. మా అక్క అంటుంది 500 పెట్టి ఫేస్ని చెడగట్టుకున్నావు, ఎంచక్క శనగపిండి టమాటా అవి రాసుకోవచ్చు కదా అంటుంది. నేను అలా రాసుకునేదాన్నేనండి. నేను టమాటా బంగాళదుంప ఇవన్నీ కూడా కలిపి ఎంచక్క రాసుకునేదాన్ని స్క్రబ్ కింద. చాలా బాగుండేదండి ఫేస్ స్మూత్ కానీ ఇప్పుడు అలాగ చేయించుకున్నాను. ఫేస్ అంతా కూడా మొత్తం బ్లాక్ వచ్చేసింది. చూస్తూనే ఉన్నాను నా ఫేసు. ఇంకా అందరూ ఏంటి ఇలాగ అయిపోయింది అన్నారు ఇంకా నా ఫేస్ని చూసి. ముందైతే ఇలా పెట్టానండి డబుల్, తర్వాత బాగాలేదని సింగిల్ స్టెప్ కింద పెట్టేశాను. అలాగే బాగుందండి. పాత మోడల్ ఎలా ఉందో అలా పెట్టేసాను అనమాట. ఫస్ట్ ఏది ఇలా పెట్టాను కానీ అంత లుక్ లేదు. ఇంకా మామూలుగా తర్వాత పెట్టేశాను. ఇప్పుడైతే బొట్లు చెప్పడానికి ఇంకా కుంకుమని గంధం అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇంకా గంధంది అలాగే కుంకుమది కుంకుమ అనేది తీసానండి వెండిది. తీసేసి కొంచెం పసుపు అయినా వేసి గంధం అంతా కలుపుతున్నాను. కుంకుమ డబ్బాలు అయితే కుంకుమ వేస్తున్నానండి. ఫస్ట్ మీకే చెప్తున్నాను, చెల్లెలు పెళ్లి కూతురు చేస్తున్నారు రమ్మని మీకే బొట్టు పెడుతున్నాను. చూడండి మన యూట్యూబ్ ఫ్యామిలీ నేను పెట్టుకుని అప్పుడు మీకైతే పెడుతున్నాను. ఇంకా అందరం కూడా బయలుదేరామండి. ఇంకా అందరూ ఊరు చెప్పడానికి శుభలెక్కలు కూడా ఇవ్వడానికి నాన్న కూడా వస్తున్నారు, ఇంకా మా ఆయన కూడా. ఊళ్ళో వాళ్ళకి మేము బొట్టు చెప్పి తర్వాత వెనకాల శుభలేఖలు అయితే మా నాన్నగారు అయితే ఇస్తారు. ఇంకా అక్కల పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. ఇంకా అందరం కూడా బయలుదేరాము. ఇంకా అక్కడ నుంచి చిన్నమ్మ వదిన వీళ్ళు అందరూ వస్తారండి. మా ఊరు చూపిస్తాను చూడండి, మీకు బొట్లు చెప్తాను. మా ఊరైతే చూపిస్తాను మీకు. ఇంకా అందరం కూడా బయలుదేరిపోయాము. ఆరు గంటలకే అంటే తొందరగా తెలుసుకునే టైం అవుతుంది. మీరు ఓ పక్కకైతే వెళ్ళి వచ్చేసామండి. ఇంక ఈ పక్కకైతే వెళ్తున్నాము. ఈ అత్తయ్యకి అయితే చెప్తున్నామాట, ఈ అత్తయ్య నా పెళ్ళికి రాలేదు, ఇప్పుడైనా రండి అని చెప్తున్నాను. నా పెళ్ళికి వాళ్ళ అమ్మాయికి డెలివరీ అయ్యిందండి, రావడానికి నా పెళ్ళి రాలేదు కదా అని చెప్తాను. వాళ్ళు ఏం చదువుతున్నారు. ఇంకా వెళ్ళి లోనికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా చీకటి అయితే అయిపోయిందండి. తక్కువ ఊరే, అంతేం కాదు, చిన్న ఊరేనండి మాదైతేని. చాలా చీకటి అయిపోయింది. ఎవరో వచ్చారు కదా అంటారా మరి గుర్తులేదు. ఇటు రావాలి, ఇటు అటు ఇటు అంటున్నారు, ఇటు అంటున్నారు, అడుగుతున్నారు ఇలా వచ్చిన పొలం నుంచి ఇట్టుకున్నా అది మాట్లాడుతున్నాడు చెప్పొచ్చే మాట. ఇంకే పనులు కూడా అన్నకన్నా పక్కన పని చేస్తాను. ఏ కలర్ ఆ కలర్లో పెట్టిన అన్నిటి ఇక్కడ అందరం కూర్చుని పెళ్లి కూతురు చేస్తాం కదా రేపు పొద్దున్న బాక్స్లు ఇవ్వడానికి, దాంట్లో తాంబూలం అయితే దాంట్లో వేసేస్తున్నామండి. ఇంకా అందరం కూడా కూర్చుని, ఇంకా అన్నయ్య తమ్ముడు వాళ్ళు ఇంకా అందరం కూర్చుని ఇలాగే వేస్తున్నాము. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయొచ్చు కదా ఎలా ఉందనేది. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే చెల్లిని పెళ్లి కూతురు చేస్తారు, ఆ వీడియో అయితే పెడతానండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. పెళ్లి వీడియో కొంచెం లేట్ అవుతుంది, ఇవన్నీ అవుతాయని అవి పెడతాను. పెళ్లి వీడియో పెట్టాక అంటున్నారు,
పెళ్లి వీడియో పెట్టేస్తాను చూసేస్తారు, ఈ వీడియోస్ చూడరు కదా, అందుకే ఇక్కడ మొత్తం ఫస్ట్ నుంచి పెట్టామనుకో మీకు కూడా బాగుంటుంది. అందుకే నెక్స్ట్ వీడియో అయితే పెళ్లి కూతురు చేస్తాము మేము మా ఊరి పద్ధతిలో ఎలా చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. ఇంక ఇలా పెట్టేశాక ఇంక చెల్లెళ్ళు కూడా వచ్చారు. ఇంకా ముగ్గులు అయితే ఇంకా అందరూ కలిసి రుద్దేస్తున్నారు. ఇంకా వదిన, చిన్నమ్మ, అక్క, చెల్లి, ఇంకా అక్కోళ్ళ అబ్బాయి కూడా. టైం వచ్చేసి చాలా టైం అవుతుందండి. ఇంకా మెట్ల మీద కూడా ఎదర మెట్ల మీద కూడా పెట్టేస్తున్నారు. ఇంకా పిల్లలు తొక్కేస్తారు కదా అని ఇంకా సందమటాలు అయితే వేస్తున్నారండి. ఇంకోండి ఇదంతా కష్టపడి వేసారా, ఒక్క రోజుకి ఎంత మడిసి అయిపోయినాయో, ఎంత బాగుందో మెట్లు అయితే చాలా బాగుందండి చూడడానికి. పెళ్ళికూతురు చేసే రోజుని ఇంకా అటు ఇటు తిరిగాం కదా, మొత్తం అంతా బాడైపోయి అసలు ఆ ముగ్గులే కనిపించలేదు. ఇదేంటి ఇలాగ అయిపోయింది అనుకుందాము. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మొత్తం చిన్నమ్మ అయితే ముగ్గులు వేసేస్తుంది. ఇంకా వదినని ఇంకా అక్క వచ్చేసి రంగులు అయితే రుద్దుతున్నారు. పైన వచ్చేసి చెల్లి రుద్దేసింది, చెల్లి మెట్టు మీద అయితే కూర్చుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పుడు దాకా ఉంటాను మరి, బాయ్.